స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ ఎడ్యుకేషన్ విత్ రాయిని. సో ఈరోజు తమ్ముళ్ళు అయితే చూసేసి ఉంటారనమాట. సో అందరికీ ఒక డౌట్ అనేది వచ్చేసింది అనమాట. 10th ఎగ్జామ్స్ అయిపోగానే ఆర్జీకేటీకి సంబంధించి ఆర్జీకేటీలో సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి అనేది అయితే అందరికీ ఒక డౌట్ అయితే ఉంది. సో దాని గురించి అయితే ఈ వీడియోలో మొత్తం అనేది డిస్కస్ చేద్దాం అనమాట. కట్ ఆఫ్ మార్క్స్ క్యాస్ట్ వైజ్. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే మొదలు పెట్టేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. సో ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకు చూసినట్టయితే ఎగ్జాక్ట్ మనకి కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఎక్కడ కూడా రిలీజ్ చేయరనమాట అఫీషియల్గా ఏ వెబ్సైట్లోనూ మనకి ఆర్జీకేటీకి సంబంధించి. సో ఏమంటే మనకు ప్రీవియస్ ఇయర్ ఏదైతే కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయో ఆ కట్ ఆఫ్ మార్క్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఇక్కడ నేను ఇవ్వడం జరిగిందనమాట. సో ఆల్మోస్ట్ దీనికి దగ్గరగా ఉంటుంది, లేదంటే దీనికంటే 1-2 మార్క్స్ ఎక్కువ అనేది ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓసీ వాళ్ళకి 589 to 592 మార్క్స్ అనమాట. ఏంటి 589 to 592 మార్క్స్ రావాలా అనేది అయితే అందరికీ ఖచ్చితంగా ఒక డౌట్ ఉంటుంది. సో ఇక్కడ మనకి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అనేసి 2 సెక్టార్స్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గవర్నమెంట్ వాళ్ళకి ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్లో చదివే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ మనకి ఏవైతే మార్క్స్ వచ్చింటాయో ఆల్రెడీ వచ్చిన మార్క్స్కి 24 మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. దీన్నే డిప్రివేషన్ స్కోర్ అంటాము. సో ఆల్రెడీ మీకు ఎంతైతే స్కోర్ వచ్చింటుందో ఆ స్కోర్కి 24 యాడ్ చేసిన తర్వాత మనకి ఇన్ని మార్క్స్ రావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 568 వచ్చాయనుకోండి, 568కి 24 యాడ్ చేయాలి. 24 యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 592 మార్క్స్ అనేవి అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు 592 మార్క్స్ మనకి ఎలిజిబిలిటీ ఇలా చూస్తారనమాట ఆర్జీకేటీకి మార్క్స్, కట్ ఆఫ్ మార్క్స్ అన్నది. సో ఇలా మీ మార్క్స్కి మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఓసీకి అయితే మనకి 589 to 592 మార్క్స్ మధ్యలో రావాలి, అంటే ఇన్ బిట్వీన్ రావాలి. అండ్ బీసీఈ సేమ్, బీసీబీ కూడా 589 to 592 అండ్ బీసీసీకి మాత్రం 570 to 573 ఇన్ బిట్వీన్ వస్తే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే బీసీడీకి 589 to 592 ఇన్ బిట్వీన్ మార్క్స్ అనేది రావాలి. అండ్ బీసీఈకి 584 to 588 కట్ ఆఫ్ అనేది ఉందన్నమాట. అండ్ ఎస్సీ 584 to 589 అండ్ ఎస్టీ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ 577 to 582. అండ్ ఇక్కడ మనకి ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. లైక్ మనకి ఇక్కడ ఓసీ వాళ్ళకి ఓసీ కేటగిరీ ఏదైతే ఉంటుందో ఓసీ కేటగిరీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ అనేది అయితే ఒకటి ఉంటుంది. సో మనకు మొత్తం 4 క్యాంపసెస్ కదా మనకు ఉండేది ఆంధ్రాలో. 4 క్యాంపసెస్లో ఓ క్యాంపస్లో 1100 సీట్స్ అనేవి అయితే ఉంటాయి అన్నమాట. సో అలా ఒక్కొక్క క్యాంపస్లో మనకి 100 సీట్స్, దట్ మీన్స్ 10% ఆఫ్ సీట్స్ అనేది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది యూజ్ చేస్తారనమాట. సో ఎవరైతే ఓసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ పెట్టుకున్న వాళ్ళకి 591 to 593 మధ్యలో వచ్చినా కూడా స్కోర్ అనేది సరిపోతుంది అనమాట. కట్ ఆఫ్ అంటే దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే అనమాట. సో ఛాన్సెస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడానికి మాత్రమే ఇది. అండ్ ఇక్కడ నేను మీకు చెప్పాను కదా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి డిప్రివేషన్ స్కోర్ యాడ్ చేస్తారు అని. సో ఏదైతే మీకు ఇప్పుడు 570 వచ్చిన వాళ్ళకి 24 యాడ్ చేసిన తర్వాత 594 వస్తుంది. సో ఇది మీకు కట్ ఆఫ్ అనే అర్థం అనమాట. ఇలా మీది చూసుకోండి. అండ్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఎగ్జాక్ట్ ఈ మార్క్స్ రావాలి. సో ఈ ఇన్ బిట్వీన్ ఇక్కడ ఇచ్చిన కట్ ఆఫ్ ఇన్ బిట్వీన్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇది ఇవాళ వీడియో అనమాట. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కమెంట్ చేయండి, నేను ఆ కమెంట్స్కి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడేది షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.